అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కల్లూరు పట్టణం ఎన్ఎస్పి క్రాస్ రోడ్లోని ఓ హోటల్ వద్ద నలుగురు యువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. వీరిలో ఓ నాయకుడు ఎస్ఐతో దురుసుగా వ్యవహరించాడు. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం తల్లాడుకు చెందిన యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కర్నూలులోని హోటల్కొచ్చారు. చపాతీ పుల్కాలు కావాలి అని అడిగారు. గంటసేపైతే చపాతీ పుల్కాలు రెడీ అవుతాయని సిబ్బంది తెలిపారు. యువకులు బూతులు మాట్లాడటంతో హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపించేశారు. కొద్దిసేపటికి మరికొంతమందిని వెంట పెట్టుకుని హోటల్ వద్దకు వచ్చిన ఆ యువకులు గుంపుగా వాదనలకు దిగారు. ఎస్ఐ హరిత సిబ్బంది అక్కడికి చేరుకుని ఘర్షణను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుర్భాషలాడుతున్న నాయకుణ్ణి చెంపపై ఎస్ఐ కొట్టగా అతడు ఆమెను బలవంతంగా నెట్టేశాడు. వివాదానికి కారణమైన యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని పెనుబల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రిమాండ్కి కూడా వేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు అదుపులో ఉన్న కొందరు యువకులు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పెనుబల్లి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతూ ఉండగా రోడ్డుపైనే వారిని పోలీసులు పట్టుకున్నారు. లాఠీలకు పని చెబుతూ స్టేషన్కు తిరిగి తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా మరి కాసేపట్లో మీడియా ముందుకు కేసుకు సంబంధించిన వివరాలు తెలుపుతామంటూ పోలీసులు సమాధానం చెప్తున్నారు. ఏదేమైనా మద్యం మత్తులో కొంతమంది యువత పేట్రేగిపోతున్నారు. కనీసం ఏం చేస్తున్నారో కూడా స్పృహ కోల్పోయి వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మద్యం మత్తులో బూతులు మాట్లాడటం, విచక్షణ రహితంగా ప్రవర్తించటంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో ఉద్రేకంలో క్రైమ్ కూడా చేయటానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు కల్లూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒక లేడీ ఒక మొగోడు మీద చేసుకునే అర్హత ఉందా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి